యాజ్ యూజువల్గా మార్కెట్ 3 days నుంచి అయితే నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా మార్కెట్ నెగిటివ్లోనే ఎండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టార్టింగ్ ఆల్రెడీ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు నెగిటివ్లోనే గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా అయితే నష్టాల్లో చేయడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో బయ్యింగ్ ప్రెజర్ అయితే బాగా కనిపించింది. అండ్ టీసీఎస్ కూడా అనుకున్నంత విధంగా రిజల్ట్స్ రాకపోవడం మరొక ఐటీ డౌన్ అవ్వడానికి మరో కారణం అని చెప్పొచ్చు. అండ్ ట్రంప్ యొక్క కెనడాపై విధించిన 35% టారిఫ్ కూడా ఇన్వెస్టర్లకు భయాందోళన కలిగించిందని చెప్పొచ్చు. ఆగస్టు 1 వరకు అయితే అనిశ్చితి ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు అయితే మార్కెట్ ఇంచుమించు సెన్సెక్స్ చూసుకుంటే 689 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. నిఫ్టీ చూసుకుంటే 205 పాయింట్లు డౌన్, బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు డౌన్. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్లో 1.3% డౌన్ అయిపోయింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.70% అయితే డౌన్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఆటోమొబైల్ షేర్లు కూడా కొంచెం ప్రెజర్లోకి వెళ్ళడం జరిగింది. మార్కెట్ ఎలా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈరోజు మార్కెట్ అయితే మొత్తం ట్రేడ్ డీల్ ఎఫెక్టే కనిపిస్తున్నట్టు కనిపించింది. అండ్ Q1 రిజల్ట్స్ కూడా వస్తున్నాయి మెల్లగా. అంటే ఎక్కువ ఎఫెక్ట్ దేనిదంటారు మార్కెట్ పైన? మార్కెట్ వచ్చేసి యాక్చువల్గా ట్రంప్ ఎఫెక్టే కొంచెం పోస్ట్ పోన్ అయింది కదా. ఓకే. యాక్చువల్గా 9th నైట్ అయిపోయింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మార్కెట్ అటో ఇటో డైరెక్షన్ వచ్చేసేది. ఓకే. మేబీ చైనా మీద 10% అనుకున్నారు, అది కూడా డిఫర్ చేశారు August 1కి. ఓకే. సో మనకు కూడా కొంచెం August 1 దాకా డిఫర్ చేశారు. సో ఎప్పుడైనా డెసిషన్ డిఫర్ అయింది కాబట్టి కొద్దిగా రేంజ్ బౌండ్లోనే ఉన్నాయి మార్కెట్. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా 200 పాయింట్స్ లేదంటే 50-100 పాయింట్స్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది, కానీ ఎక్కువ అవ్వట్లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈరోజు కొద్దిగా మూమెంట్ ఉంది, డౌన్ సైడ్ మూమెంట్. అది కూడా ఓపెనింగే 100 పాయింట్స్, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ పడింది. ఓకే. 200 పాయింట్స్. మళ్ళీ అక్కడ నుంచి 25,150, 25,200 దగ్గర ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అక్కడే ఉంది మార్కెట్. యాక్చువల్గా మన మార్క్ 25,500, 25,400 దగ్గర ఉంటుండొచ్చు అని అనుకున్నాం. యాక్చువల్గా మే నుంచి నిఫ్టీలో పెద్ద రిటర్న్ లేదు. ఓకే. నిఫ్టీ మే నెలలో 24,900 ఉంది. తర్వాత మే మంత్ మొత్తం కూడా అక్కడే, సో రేంజ్ బౌండ్లోనే ఉంది. జూన్లో కూడా పెద్ద రిటర్న్ లేదు నిఫ్టీలో. ఓకే. మేబీ ట్రేడర్స్కి అక్కడక్కడ ఒక 500 పాయింట్స్ అటు ఇటు కొంచెం రిటర్న్ ఇచ్చింది, కానీ ఇన్వెస్టర్స్కి అయితే పెద్ద రిటర్న్ ఇవ్వలేదు. కానీ ఏంటంటే కొంచెం ఈరోజు మార్కెట్లో మూమెంట్ కనపడింది. సో మేబీ డౌన్ సైడ్ సెల్లర్ సైడ్ అయినా కానీ కొంచెం మార్కెట్ అయితే మూవ్ అయింది. సో 25,100 దగ్గర సపోర్ట్ వచ్చింది మార్కెట్కి. తర్వాత 25,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చింది ఈరోజు మార్కెట్కి. 25,200 ఒక్కసారి వచ్చింది, సెల్ వచ్చేసింది మళ్ళీ. సో అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 25,200. మ్యాక్సిమం 25,175 దగ్గరే మార్కెట్ ఎక్కువసేపు ఉంది. అంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఉంది. సో 25,150 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది. తర్వాత అది కూడా బ్రేక్ అయ్యి 25,140 దగ్గర వచ్చింది. ఓకే. అంటే ఆల్మోస్ట్ 25,000 దగ్గర ఇప్పుడు మార్కెట్కి సపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ సపోర్ట్ మార్కెట్కి 25,000. సో అలాగే మళ్ళీ లాంగ్ టర్మ్ అంటే వీక్లీ రెసిస్టెన్స్ చూసి 25,500, డైలీ రెసిస్టెన్స్ చూసి 25,200 దగ్గర ఉంది మార్కెట్కి. ఓకే. అలాగే వీక్లీ సపోర్ట్ చూస్తే 25,000, లేదంటే డే సపోర్ట్ చూసి 25,100 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటా ఉంది. సో దానికి కారణాలు, సో ట్రంప్ టారిఫ్ ఇంకొద్దిగా డిలే అవ్వడం కావచ్చు. మేబీ రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ కూడా చూద్దాం ఒకసారి. అంటే కొన్ని రిజల్ట్స్ పాజిటివ్ వస్తే మార్కెట్ పెరిగిద్ది. మెజారిటీ పాజిటివ్ వచ్చింది అనుకోండి మార్కెట్ పెరిగిద్ది. మెజారిటీ నెగిటివ్ వస్తే మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ PE మల్టిపుల్స్ కూడా కొద్దిగా రికవర్ అయ్యాయి. ఓకే. ఆల్మోస్ట్ 100 టైమ్స్ దగ్గర. Q1 రిజల్ట్ మెయిన్ TCS అంటే నిరాశపరిచింది అని చెప్పొచ్చు. 6% గ్రోత్ స్టిల్ ఓకే. ఎందుకంటే అంత లార్జ్ కంపెనీకి మనం అంతకన్నా ఎక్కువ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే. కాకపోతే స్టిల్ ఇంకా స్కోప్ ఉంది. సో ఇంకా వాళ్ళు ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు. మెయిన్గా IT ఎక్కువ ప్రెషర్లోకి లోన్ అవడానికి కారణం ఏం చెప్తారు? ట్రంప్ టారిఫే మెయిన్. ఓకే. సో ట్రంప్ టారిఫ్ వల్ల సో ఎక్కువ టారిఫ్ పడింది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది ఐటీనే. ఫస్ట్ మన ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది ఐటీనే. సో మేబీ మనం 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సపోజ్ 20% అన్నాడు అనుకోండి, మనం చూసాం కదా. సో ఈ రోజు కూడా కెనడా మీద 35% అన్నాడు, చైనా మీద కూడా 20-25 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మన మీద ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ చైనాతో పోలిస్తే మనం తక్కువ ఉండాలి. ఓకే. ఎందుకంటే మనం కొద్దిగా లిబరల్, చైనాతో పోలిస్తే మనం లిబరల్. కొద్దిగా వాళ్ళకు కూడా ఇండియాలో ట్రేడ్ చేసుకోమని మనం కూడా $300 బిలియన్ వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాం యూఎస్కి. మనకి 10-15% ఉంటే ఓకే.
లేదనుకోండి 25% ఉంటే అప్పుడు ఐటీ ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి ఎక్స్పోర్ట్లో ఇంకొద్దిగా మైనస్ అవుతుంది, రిటర్న్ ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకొద్దిగా ఎక్స్పోర్ట్ అయితే కొన్ని కంపెనీస్ అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఐటీలో. ఓకే, దానివల్ల కొంచెం ఐటీ నెగిటివ్లో ఉంది, కానీ స్టిల్ స్కోప్ ఉంది మన ఐటీకి. సరే, ఓవరాల్గా అంటే ఇప్పుడు జనరల్గా ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ పోర్ట్ఫోలియో వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? కానీ యాక్చువల్గా లాంగ్ టర్మ్ బుల్ రన్ మార్కెట్. ఓకే, సో ఏప్రిల్ 7th లో 22,000 మార్కెట్, అక్కడ నుంచి ఇవాళ 25,100. సో ఆల్ టైమ్ అంటే ఓవరాల్ చూస్తే మార్కెట్ బుల్ మార్కెటే. ఓకే, బై అండ్ డిప్స్ 25,000 దిగితే మాత్రం డెఫినెట్గా బై చేయొచ్చు మార్కెట్లో. సో 25,000 దిగితే అంటే 24,900 అలా వస్తే డెఫినెట్గా బై చేసుకోవచ్చు. మళ్ళీ 25,500 టచ్ చేస్తుంది, మళ్ళీ 25,600 ఆల్ టైమ్ లాస్ట్ మంత్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అక్కడ బ్రేక్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హై కూడా 26,200 కూడా టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే 25,000 ఆ రేంజ్లో వస్తుందో డెఫినెట్గా బై అండ్ డిప్స్ మార్కెట్. ఓకే, సరే, ఇప్పుడు ఓవరాల్గా మనం ఫార్మా సెక్టర్ గురించి ఆలోచిస్తే ఇంచుమించు 200% దాకా టారిఫ్ వేస్తుండొచ్చు అని ట్రంప్ ఒక విషయం వెలువడించడం జరిగింది. అంటే ఫార్మా సైడ్ ఇన్వెస్ట్ చేయొచ్చా, మనం ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఫార్మా వెయిట్ అండ్ వాచ్ యాక్చువల్గా ఏంటంటే, కానీ ఫార్మా స్టాక్స్ బాగా పెరిగాయి. ఓకే, అన్ని ఫార్మా స్టాక్స్ ఈరోజు కూడా ఫార్మాలో మూవ్మెంట్ ఎక్కువ ఉంది, ఫార్మాలో మూవ్మెంట్ ఎక్కువ ఉంది. సో మనకు తెలిసినట్టు క్వాలిటీ యాక్చువల్ అది 200% టారిఫ్ అంటే ఇంకా ఎక్కువ ప్రెజర్లోకి వెళ్ళాలి కదా, అంటే నష్టాల్లోకి ఉండాలి కానీ పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అది పాసిబుల్ కాదు, 200% వేయడం పాసిబుల్ కాదు. ట్రంప్ అన్నాడు కానీ లాస్ట్ టైం కూడా అన్నాడు కానీ ఏం చేయలేదు. సో ఇప్పుడు కూడా చేయలేడు, ఎందుకంటే సడన్గా 200% వేస్తే అక్కడ వాడు మెడికల్ బిల్స్ పెరిగిపోతాయి, అక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. సో ఇవన్నీ ఇప్పుడు జరగవు, కాకపోతే మేబీ 2 to 3 yearsలో ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్లాంట్స్ పెట్టాలి. సో ఇక్కడ ఉన్న మన సపోజ్ అరబిందో ఫార్మా, రెడ్డీస్, లారస్, గ్లెన్మార్క్ అక్కడికి వెళ్ళి ఒక ప్లాంట్ పెట్టాలని అతని ఉద్దేశం. దానికోసం అని స్లోగా ఇంపోజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదు. అందుకని మన ఫార్మా స్టాక్స్ అన్ని పెరిగినాయి. ఈరోజు చూస్తే గ్లెన్మార్క్ 20% అప్పర్ సీలింగ్ పడింది. ఓకే, సో కాబట్టి ఫార్మా ఇంకా పాజిటివ్ ఉంది, ఇంకా బుల్ ఉంది, ఇంకా మార్కెట్లో ఫార్మా కొద్ది స్కోప్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ స్ట్రాటజీ అంటే పోర్ట్ఫోలియోకి సంబంధించి మాట్లాడితే ఆల్రెడీ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేస్తుంది, 26,100 మళ్ళీ టచ్ చేస్తుంది. ఎవరైనా లాస్లో ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొద్దిగా తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కమ్యూనిటీ మార్కెట్ గురించి ఏం చెప్తారు? కమోడిటీస్ అంటే గోల్డ్ ఇంకా యాక్చువల్లీ డిఫర్ అవ్వడం గోల్డ్కి గుడ్ అయింది. ఈ జూలై కూడా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా ఆల్రెడీ బై చేసి ఉంటే ఓకే హోల్డ్ చేయొచ్చు, ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ఆగస్ట్ నుంచి మళ్ళీ పడవచ్చు మార్కెట్, గోల్డ్ మార్కెట్. ఓకే, సో మేబీ సిల్వర్ ఆల్ టైమ్ బ్రేక్ అయింది. సో 1,10,000 బ్రేక్ చేసింది. సిల్వర్లో ఇంకా బయింగ్ రావచ్చు, ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్యానల్స్కి, సోలార్ ప్యానల్స్ కానీ యూజ్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్లో ఇంకా ర్యాలీ ఉంది. ఆగస్ట్ ఏంటంటే ఈ మంత్లో కొంచెం ర్యాలీ ఉండొచ్చు, లేదా కన్సాలిడేట్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ కొద్దిగా ఫాల్ అవ్వచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్గా ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పూర్తిగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా ఈటీఎఫ్స్ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ మంత్ పడుతుంది, ఆ నెక్స్ట్ మంత్ కూడా పడుతుంది. టారిఫ్స్ అన్ని కూల్ అయిపోతే, గ్లోబల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి, డెఫినెట్గా గోల్డ్ కొద్దిగా తగ్గుతుంది, అప్పుడు బై చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మండే రోజు ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? మండే రోజు ఇంకొక 100 పాయింట్స్ పెరగచ్చు, రికవరీ రావచ్చు. ఎందుకంటే ఈరోజు 200 పాయింట్స్ సడన్గా పడింది కాబట్టి, లాస్ట్ 5 daysగా మార్కెట్ 50 పాయింట్స్ 100 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సడన్గా 200 పాయింట్స్ పడింది కాబట్టి ఒక 100 పాయింట్స్ పెరగచ్చు ఓపెనింగ్, కానీ అది నిలబడకపోవచ్చు. ఓకే, ఈ మంత్ అంతా ఇలాగే ఉంటుంది, కొద్దిగా హైలో ఓపెన్ అయినా కానీ మళ్ళీ లోకి వస్తూ ఉంటుంది. అంటే జేపీ మోర్గాన్ సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారు, అంటే ఒక 6 monthsలో నిఫ్టీ 30,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని. అవుతుందా సార్? డెఫినెట్గా స్కోప్ ఉంది, అందుకని బై అండ్ డిప్స్ ఉంది మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది. సో మన జీడిపి గ్రోత్ ఉంది, ప్లస్ పిఈ మల్టిపుల్స్ తగ్గాయి. సో మేక్ ఇన్ ఇండియా, ఇప్పుడు చైనాకి ఎక్కువ టారిఫ్ వేసి మనకు తక్కువ టారిఫ్ వేయచ్చు. ఓకే, సో మనకు కొంచెం ఎక్స్పోర్ట్స్ పెరగచ్చు. సో ఇవన్నీ లోకల్ కంపెనీస్ కూడా రివైవ్ అవుతున్నాయి, కెపెక్స్ కూడా రివైవ్ అవుతుంది, గవర్నమెంట్ కెపెక్స్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ 30,000 టచ్ చేయొచ్చు. డెఫినెట్గా జేపీ మోర్గాన్ ఇప్పటి వరకు ఇచ్చిన ఇండియా మీద ఇచ్చిన రిపోర్ట్స్ మ్యాక్సిమం యాక్యురేట్ ఉన్నాయి, 90% యాక్యురేట్ ఉన్నాయి. సో ఇండియాలో అంత స్కోప్ ఉంది కాబట్టి చెప్పాడు. ఇప్పటికి కూడా ఇండియాలో అంత స్కోప్ ఉంది. ఎవరైనా బై చేయాలనుకుంటే బై అండ్ డిప్స్ చేసి పెట్టుకోవచ్చు, డెఫినెట్గా అనుకున్నట్టు టచ్ చేస్తుంది. సో ఇంత ప్రెషర్ ఉన్నా సరే ప్రజెంట్ మన ఎకనామిక్ కండిషన్ కానీ స్టాక్ మార్కెట్ అని ఎలా ఉంది?
అదే ఐ మీన్ ఇప్పటి వరకు కూడా మనం బుల్ మార్కెట్లోనే ఉన్నాం ఇంకా. ఓకే. సో మనం ఏమి ఇంతకుముందు చూసినట్టు 400 పాయింట్స్ 500 పాయింట్స్ ఇన్ని నిఫ్టీ పడిపోవడం అవి చూడ. కానీ హోల్డ్ 25,000 మాత్రం హోల్డ్ చేసుకునే 25,000 హోల్డ్ చేస్తూనే ఉంది. ఎంత మార్కెట్ పడినా కానీ 25,500 25,000. సో ఈ మధ్యలోనే ఉంది. మేబీ ఈ మంత్ కూడా ఈ విధంగానే ఉండొచ్చు. కొద్దిగా పెరగడం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కొంచెం తగ్గడం, కొద్దిగా ట్రేడర్స్ కోసం ట్రేడ్ ఇస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఇన్వెస్ట్ కూడా లాంగ్ టర్మ్కి, అంటే కన్సాలిడేషన్ మార్కెట్ అనుకోవచ్చు. ఇన్వెస్టర్స్ బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు, డెఫినెట్గా ఓకే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో ఇది రమేష్ గారు అంటున్నారు, బై అండ్ డిప్స్ మార్కెట్ ప్రజెంట్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.